సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్స్ బాస్. ఈ వీడియో ఈరోజు జరిగిన మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. సో ఈరోజు స్మాక్ డౌన్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే, లైక్ మన గుంథర్ అండ్ కోడీ రోడ్స్ మధ్యలో కొంచెం తమాషా డ్రామా చూడడానికి దొరికింది. అండ్ ఈ డ్రామాలో అంటే మన రాయ్స్కి ఇన్వాల్వ్ అయిపోయింది అన్నమాట. ఒక చిన్న మ్యాచ్ ప్లస్ కోడీ ఈరోజు మన గుంథర్ పైన అటాక్ చేసిండు. సో ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేం జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్ అంతేకాదు, మనం ఓన్లీ స్మాక్ డౌన్ హైలైట్స్ గురించే కాదు, మనము మన లెజెండ్ జాన్ సీనా గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ జాన్ సీనాకి వన్ మోర్ టైం, వన్ లాస్ట్ మ్యాచ్లో చూడాలనుకుంటున్నారు. సో జాన్ సీనా వన్ లాస్ట్ టైం ఫైట్ చేస్తాడా చేయడా, రీసెంట్లీ మన జాన్ సీనాని చెప్పిండు అనమాట. సో జాన్ సీనా ఏమేమి చెప్పిండో అది నేను అంటే మీ అందరికీ వీడియో లాస్ట్లో అప్డేట్ ఇచ్చేస్తాను. సో బాస్ ఇంకేందుకు మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ట్రిక్ విలియమ్స్ అండ్ లిలియాచి అక్కడ వచ్చినారనమాట. అండ్ మన ట్రిక్ విలియమ్స్ ఇది హోమ్ టౌన్, అంటే ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ షో ట్రిక్ విలియమ్స్ హోమ్ టౌన్లో జరిగింది. సో అక్కడ ఉన్న సిటీ గురించి, ఫ్యాన్స్ గురించి చాలా గొప్ప మాట్లాడిండు. అక్కడ ఫ్యామిలీ ఉండేదన్నమాట అక్కడ రింగ్ సైడ్ మన ట్రిక్ విలియమ్స్. అండ్ ఈ టైప్లో అంటే ఒక చిన్న సెలబ్రేషన్ టైప్ చేస్తూ ఉంటాడు అక్కడ మన ట్రిక్ విలియమ్స్. అప్పుడే ద మిస్ అండ్ మన కిట్ విల్సన్ ఇంటరప్ట్ చేసినారు. ఇలా మధ్యలో చిన్న ప్రాబ్లం చూడడానికి దొరికి, అంటే కొన్ని వారాల నుంచి మనకి అంటే టైం పాస్ బాస్ ఓపెన్ చెప్పాలంటే మన ట్రిక్ విలియమ్స్ హోమ్ టౌన్ ఉండే. సో స్టార్టింగ్లో షో ఓపెనింగ్ చేయించినారు, స్టార్టింగ్లో మంచి మ్యాచ్ పెట్టేసినారు, ట్రిక్ విలియమ్స్ వర్సెస్ ద మిస్ మ్యాచ్. బాగానే ఉండే ఈ మ్యాచ్. అక్కడ రింగ్ సైడ్ కిట్ విల్సన్ కొంచెం ఇంటరప్ట్ చేస్తారు, అక్కడ మన ఇలియాచి ఇంటరప్ట్ చేస్తారు అనమాట. రింగ్ బయట కేంటో షిక్తో అటాక్ చేసిండు మన ఇలియాచి కిట్ విల్సన్ పైన. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచిన ఇంకెవరో కాదు మన ట్రిక్ విలియమ్స్ ఈ మ్యాచ్లో గెలిచిండు బాస్. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే, నెక్స్ట్ మనకి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మన పేజ్ అండ్ బ్రీబేలా వర్సెస్ జూలియా అండ్ కియానా జేమ్స్ మధ్యలో ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండే. సో ఈ మ్యాచ్ కొంచెం బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచిన ఇంకెవరు కాదు మన పేజ్ అండ్ బ్రీబేలా ఈ మ్యాచ్లో గెలిచినారు. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ కోడీ రోడ్స్. అండ్ కోడీ రోడ్స్ అక్కడ రింగ్లో వచ్చి అంటే కాంట్రాక్ట్ తీసుకొచ్చిండు, అంటే గుంథర్తో సైన్ చేపియాలనేమాట ఆ కాంట్రాక్ట్. సో అందుకనే ఇప్పుడు కాంట్రాక్ట్ సైనింగ్ కాబట్టి అక్కడ సిచ్యువేషన్ ఆ టైప్లో కనిపించాలి కదా, అంటే రింగ్లో టేబుల్ చైర్ అవన్నీ ఉండాలి. సో స్వయంగా మన కోడీ రోడ్స్ అక్కడ టేబుల్ అదంతా సెట్ చేసిండు. అండ్ మన కోడీ రోడ్స్ ఏమని చెప్పిండంటే, చూడండి ఇప్పుడు ఇది అంటే ఇది ఒక కాంట్రాక్ట్ సైనింగ్ అండ్ మన గుంథర్ ఇప్పుడు స్మాక్ డౌన్ షోలో వచ్చేసిండు. సో అందుకని ఇప్పుడు స్మాక్ డౌన్ షోలో అఫీషియల్గా వచ్చేసిండు గుంథర్ అని ఒక కాంట్రాక్ట్ సైన్ చేయాలి. అండ్ అంతేకాదు గుంథర్కి నాతో మ్యాచ్ కావాలంట అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ కోసం. సో అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ కోసం ఇక్కడ మ్యాచ్ అంటే ఇంకో కాంట్రాక్ట్ ఉండే అనమాట, ఛాంపియన్షిప్ మ్యాచ్ కాంట్రాక్ట్. సో ఈ రెండు అక్కడ వచ్చి సైన్ చేయాలి అని ఈ టైప్లో మన కోడీ రోడ్స్ చెప్పిండు. అండ్ కోడీ రోడ్స్ పిలిచిండు గుంథర్కి. అండ్ నిజం చెప్తున్నాను, కరెక్ట్ ఈ మూమెంట్లో ఏమనిపించింది అంటే, దీనికన్నా ఎక్కువ అంటే అసలు దరిద్రం ఇంకేముండదు బాస్. అంటే ఒక ఛాంపియన్ కోడీ రోడ్స్, ఒక ఛాంపియన్ అండ్ ఒక ఛాంపియన్తో వీళ్ళు ఈ టైప్ పని చేపిస్తురేంది అంటే, కోడియే రింగ్లో వచ్చి కోడియే రిక్వెస్ట్ చేస్తుండు, రారా బాబు వచ్చి రింగ్లో నువ్వు కాంట్రాక్ట్ సైన్ చేయి, నువ్వు నాతో ఫైట్ చేయి, నువ్వు వచ్చేయి అని కోడి ఈ టైప్లో చేయడం ఏంది. అండ్ WWE ఈ టైప్లో కోడితో ఎందుకు చేపిస్తుంది, నిజంగా చాలా బేకార్ అనిపించింది. అసలు ఛాంపియన్తో ఈ టైప్ పని చేపిస్తారా? మేనేజర్స్ దేనికోసం ఉన్నారు, ఆల్ కాంట్రాక్ట్ సైన్ చేపియాలి. అండ్ అంతేకాదు అక్కడ గుంథర్ వచ్చిండు, అంటే లాస్ట్ వీక్ పాల్ హేమనే చెప్పిండు మన కోడీ రోడ్స్కి నువ్వే సైన్ చేపియను, బట్ ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని నేను చెప్తున్నాను. అండ్ అంతేకాదు అక్కడ గుంథర్ వచ్చిండు. గుంథర్ వచ్చి ఏమని చెప్తాడు అంటే, చూడు కోడీ రోడ్స్, నీకు తెలుసా నేను ఎంత కష్టపడ్డాను ఇక్కడ ఒక బెస్ట్ రెస్లర్ ఇక్కడ ట్రాన్స్ఫర్ కానీ ఇక్కడ స్మాక్ డౌన్ షోలో, కానీ నువ్వేం చేస్తున్నావు, మొత్తం నువ్వే తీసుకుంటున్నావు, మొత్తం క్రెడిట్ మొత్తం అంటే నీకు వచ్చేలా నువ్వు చేస్తావు అని గుంథర్ చెప్తుండు.
కానీ అదే లాస్ట్ వీక్ చూస్తే పాల్ హేమన్ చెప్పిండు కదా కోడి రోడ్స్కి నువ్వే స్వయంగా నువ్వు కాంట్రాక్ట్ సైన్ చేపి అని. ఇప్పుడేమో గుంతలు వచ్చి ఏమో అంటే మొత్తం నువ్వే చేస్తున్నావు, మొత్తం నీకే అంటే మొత్తం క్రెడిట్ నీకే వచ్చేలా చేసుకుంటున్నావు, ఏంది ఎప్పుడు నీకోసం ఉంటుందా అని, ఎంత కష్టపడ్డాను ఇక్కడ రానికి అని ఈ టైప్లో మన గుంతర్ మాట్లాడాడు. తర్వాత గుంతర్ ఏమని చెప్తాడంటే, సరే కాంట్రాక్ట్ సైన్ చేస్తాను బట్ నువ్వు ప్లీజ్ అని చెప్పాలని చెప్పిండు. సో కోడి రోడ్స్ అదే మాట, అంటే నువ్వే నా జోలికి వచ్చినావు, నువ్వు నా పైన అటాక్ చేసినావు, అంటే ఇప్పుడు మీరే కాంట్రాక్ట్ సైన్ చేయమని చెప్తారా అంటే ఇప్పుడు నేను అంటే నీకు ప్లీజ్ చెప్పాలా? సరే గుంతర్ నేను నీకు ప్లీజ్ చెప్తున్నాను, నువ్వు వచ్చి కాంట్రాక్ట్ సైన్ చేయి, అప్పుడే కదా నాకు ఒక లీగల్గా నాకు ఒక అధికారం దొరుకుతుంది, ఇది పలకొట్టాలంటే నాకు అధికారం దొరకాలి కదా, అంటే సైన్ చేస్తే ఇది పలిగిపోతుంది అని ఈ టైప్లో అక్కడ మన కోడి రోడ్స్ బాగానే చెప్పిండు బాస్. అంటే ప్లీజ్ అని చెప్పిండు, రా కాంట్రాక్ట్ సైన్ చేసినాక నాకు ఒక లీగల్ అధికారం దొరుకుతుంది, అప్పుడేగా నేను ఇది పలకొడుతున్నా క్లాస్ ఇడ్లీలో అని ఈ టైప్ చెప్పిండు. కానీ గుంతర్ అక్కడ కాంట్రాక్ట్ సైన్ చేయని కొంచెం డ్రామా చేస్తుండు. సో అప్పుడు అక్కడ రాయ్స్కి వచ్చి ఏమని చెప్పిండు అంటే, నువ్వు కాంట్రాక్ట్ సైన్ చేయకపోతే పర్లేదు నేను కాంట్రాక్ట్ సైన్ చేసుకుంటా అని అక్కడ రాయ్స్కి చెప్పిండు. రింగ్లో వచ్చిండు, కాంట్రాక్ట్ సైన్ చేయడానికి ట్రై చేసిండు, అంటే పెన్ పిచ్చిండు కోడి, సరే నువ్వు ఫైట్ చేస్తావా, సరే చెయ్యి నాతో అని మన పెన్ ఎక్కడ ఇచ్చేసిండు. కానీ అప్పుడే గుంతర్ వచ్చి మన రాయ్స్కి ఆపిండు అనే మాట, అంటే నువ్వెందుకు వచ్చి ఇక్కడ కాంట్రాక్ట్ సైన్ చేస్తావు అని ఇలా వచ్చిన ప్రాబ్లం చూడడానికి దొరికింది. సో అప్పుడే మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ అక్కడ వచ్చి ఏమని చెప్పిండు అంటే, గుంతర్ అంటే మేము నీ కాంట్రాక్ట్ ఇచ్చినాం అంత ఇచ్చినాం బట్ నువ్వు సైన్ చేయడానికి మొత్తము ఇక్కడ నాటకాలు చేస్తున్నావు, సో అందుకనే ఇప్పుడు రాయ్స్కి వచ్చిండు, అంటే ఇప్పుడు నువ్వు సైన్ చేస్తే పని అయిపోతుంది బట్ నువ్వు చేస్తలే కాబట్టి ఇప్పుడు ఈ అవకాశం వేరే వాళ్ళకి దొరుకుతుంది అనమాట. అందుకనే ఈరోజు మీ మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. ఎవరి మధ్యలో? గుంతర్ వర్సెస్ రాయ్స్కి మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో అంటే వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారో వాళ్ళు కోడి రోడ్స్తో ఫైట్ చేస్తారు ఛాంపియన్షిప్ కోసం ఇన్ క్లాష్ ఇన్ ఇట్లీ అని మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ అంటే మన నికోల్డ్ చెప్పిండు బాస్. అండ్ ఇక మన కోడి రోడ్స్ అదే అన్నాడు, సరే అంటే ఇప్పుడు మన రాయ్స్కి అదే చెప్పిండు అనమాట, ఫైట్ చేయడానికి రెడీ అని చెప్పిండు. అండ్ మనం పాత ఫ్రెండ్స్ బట్ ఇక్కడ నాకు తెలుసు కదా, అంటే నాకు దొలాడాలంటే చాలా ఈజీ బట్ నాకు ఓడిపోయాలంటే చాలా కష్టం అని అక్కడ డైలాగ్ కొట్టేసిండు మన కోడి రోడ్స్. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈ కాంట్రాక్ట్ సైనింగ్ సెగ్మెంట్ అయిపోయింది బాస్. సో నెక్స్ట్ మనకి మన కార్మెలో హేస్ వర్సెస్ మన రికీ సెయింట్స్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్ బాగానే ఉండే, రెస్లింగ్ ఉండే బాస్, మంచి రెస్లింగ్ ఉండే మ్యాచ్తో, అండ్ కొంచెం బాగానే పెద్ద మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో ఒక రోలప్ చేసి ఆ రింగ్ రోక్స్ పైన కాలు ఉండే అనమాట మన కార్మెలో హేస్. అండ్ ఈ టైప్లో మన కార్మెలో హేస్ ఈ మ్యాచ్లో గెలిచిండు బాస్. ఎస్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే మన కార్మెలో హేస్ ఈ మ్యాచ్లో గెలిచిండు. సో నెక్స్ట్ మనకి మన డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ టామా టొంగా మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్ మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో మన విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో డేమియన్ ప్రిస్ట్ గెలిచిండు. కానీ అంతలోనే మన సోలో సికోవా అండ్ ఈ టాలా టొంగా వచ్చి ఇక్కడ అటాక్ చేసినారు మన డేమియన్ ప్రిస్ట్ పైన. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈ బ్రాల్ ఈ మ్యాచ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ అక్కడ మన జేడ్ కార్గిల్ రింగ్లో వచ్చేసింది. జేడ్ కార్గిల్తో పాటు మన V5 అండ్ మన విషయం అక్కడ వచ్చింది. అండ్ జేడ్ కార్గిల్ వచ్చి ఏమని చెప్పింది అంటే, మీ మామ అంటే మీ రియా రిప్లీలో మీరు బాగానే యాక్ట్ చేస్తారు బట్ నా మ్యూజిక్ హిట్ కాగానే అంటే మీరు సైలెంట్ అయిపోతాను ఈ టైప్ కొంచెం అక్కడ మాట్లాడిన ఫ్యాన్స్ ఎక్కిరిస్తుంటుంది అనేమాట మన జేడ్ కార్గిల్. అండ్ ఛాంపియన్షిప్ అంట WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్ జేడ్ కార్గిల్తో పాటు జేడ్ కార్గిల్ ఇంటికి వచ్చేస్తాను ఈ టైప్లో మాట్లాడుతుంటే. సో అప్పుడే షార్లెట్ ఫ్లేర్ అండ్ మన అలెక్సా బ్లెస్ వీళ్ళకి ఇంటరప్ట్ చేసినారు. షార్లెట్ ఫ్లేర్ ఏమని చెప్పింది అంటే, మన మధ్యలో బాగానే కొన్ని సంవత్సరాల నుంచి బాగానే ఒక డ్యాన్స్ నడుస్తుంది కానీ ఫైనలీ లాస్ట్ వీక్ జేడ్ కార్గిల్ నువ్వు ఒక దేర్ నుంచి చూపించినావు, నా జోలికి వచ్చినావు, సరే ఇప్పుడు చూసుకుందాం ఇక్కడ ఫైట్ చేద్దాం అన్నట్టు అక్కడ మాట్లాడింది. అండ్ జేడ్ కార్గిల్ ఏమో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అక్కడ పెట్టేసింది. అండ్ మనకి ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది. షార్లెట్ ఫ్లేర్ అలెక్సా బ్లెస్ వర్సెస్ మన V5 అండ్ మిషన్ మధ్యలో జేడ్ కార్గిల్ అక్కడ రింగ్ సైడ్ ఉండే. అండ్ అంతేకాదు జేడ్ కార్గిల్ అంటే ఈ మ్యాచ్ బాగానే ఉండే, ఈ మ్యాచ్లో వీళ్ళే గెలుస్తుండే, షార్లెట్ ఫ్లేర్ అండ్ అలెక్సా బ్లెస్ గెలుస్తుండే. బట్
అక్కడ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేసి అటాక్ చేసి ఈలే పాయింట్స్, అందుకని మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. అంటే డిస్క్వాలిఫికేషన్ వల్ల అక్కడ ఈలే గెలిచిన అనుకోండి, బట్ అక్కడ అఫీషియల్గా అంటే బాగానే వీళ్ళు గెలుస్తుండే, కానీ ఇంటరప్ట్ చేసి మ్యాచ్ డిస్క్వాలిఫై చేసింది మన జేడ్ కార్గిల్. బట్ ఇక్కడ చిన్న బ్రాల్లో అప్పర్ హ్యాండ్ గురించి మాట్లాడితే, అంటే జేడ్ కార్గిల్ అండ్ షార్లెట్ ఫ్లేర్ మధ్యలో బ్రాల్ అంతేం జరగలేదు, కానీ ఇక్కడ అప్పర్ హ్యాండ్ షార్లెట్ ఫ్లేర్ అండ్ మన అలెక్సా బ్లెస్ వచ్చింది, ఎందుకంటే వాళ్ళు అటాక్ చేసినారు B5 అండ్ మిషన్ పైన. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన సోలో సికోవా అంటే రాయ్స్కి ఆఫర్ ఇచ్చిండు, నేను నీకు హెల్ప్ చేస్తాను ఛాంపియన్షిప్ గెలవనికి అది అని ఆఫర్ ఇచ్చిండు అనమాట. మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడితే మనకు మన రాయ్స్కి వర్సెస్ గుంథర్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ ఒక నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉండే ఫర్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్. అండ్ ఈ మ్యాచ్ బాగానే ఉండే బాస్, అంటే చాలా రోజుల తర్వాత అంటే గుంథర్కి బాగానే టక్కర్ ఇచ్చిండు. ఓపెన్ చెప్పాలంటే మన రాయ్స్కి బాగానే ఫైట్ చేసిండు. అండ్ ఇక్కడ రింగ్ సైడ్ మన సోలో సికోవా ఉండే, సోలో సికోవా అంటే ఈ మ్యాచ్ మధ్యలో చాలా ఇంటరప్ట్ చేయని ట్రై చేసిండు. అక్కడ అనుకోకుండా రెఫరీ దెబ్బ తాకినప్పుడు సోలో సికోవా స్టీల్ చైర్ ఇచ్చిండు రాయ్స్కి, కానీ రాయ్స్కి ఏం చేసిండంటే ఆ స్టీల్ చైర్ సోలో సికోవా ఫేస్ పైన మూతి ముఖం పైన చైర్ ఇష్టేసిండు. బాస్ చాలా గట్టి తాకింది అది మన సోలో సికోవాకి, కానీ దీని లాభం మొత్తం మన గుంథర్కి వచ్చింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన గుంథర్. సో దీని అర్థం ఏంటంటే గుంథర్ ఫైట్ చేస్తాడు క్లాష్ 80లో మన కోడి రోడ్స్తో. కానీ బాస్ అంతులో అంటే గుంథర్ విన్నర్ కాగానే ఎంకల్ నుంచి మన కోడి రోడ్స్ వచ్చి మన కోడి రోడ్స్ ఫినిషర్ ఇచ్చేసిండు మన గుంథర్కి. అంటే కోడి రోడ్స్ అటాక్ చేసిండు గుంథర్ పైన. అండ్ కోడి రోడ్స్ ఏమని చెప్పిండు, వెల్కమ్ టు స్మాక్ డౌన్ అని చెప్పిండు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే మన స్మాక్ డౌన్ షో అయిపోయి, అంటే గుంథర్కి వెల్కమ్ అని చెప్పిండు అటాక్ చేసిన తర్వాత. అండ్ ఇక్కడనే మన స్మాక్ డౌన్ షో అయిపోయింది. అండ్ బాస్ మీకు స్మాక్ డౌన్ ఎట్లా అనిపించింది మీకు కామెంట్లో చెప్పండి. కానీ మన వీడియో ఇంకా అయిపోలేదు, ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం మన లెజెండ్ జాన్ సీనా గురించి. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మన జాన్ సీనా రిటైర్మెంట్ తీసుకుంటూ ఒక మంచి ఫేర్వెల్ టూర్ ఇచ్చిండు, ఒక మంచి టూర్ మనకి చూడడానికి దొరికింది మన జాన్ సీనాది. అండ్ ఈ లాస్ట్ రన్లో మనకి జాన్ సీనా మరొకసారి అంటే ఛాంపియన్ పోయిండు, జాన్ సీనా హీల్ టర్న్ బి చేసిండు, బాగానే ఉండే బాస్. అంటే ఒక మంచి రన్ ఇచ్చిండు మన జాన్ సీనా హీల్ టర్న్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాన్ సీనా హీల్ టర్న్ చేసిన అసలు ఎవరు అనుకోలేదు, అలాంటి జాన్ సీనా హీల్ టర్న్ బి చేసిండు, బాగానే ఉండే రన్. కానీ ఫ్యాన్స్ డిమాండ్ ఏందో అది మీకు తెలుసు. రీసెంట్లీ మన జాన్ సీనా వచ్చినప్పుడు ఫ్యాన్స్ ఏమన్నారు, వన్ లాస్ట్ టైం అంటే 1 more మ్యాచ్ కోసం ఒక 1 last మ్యాచ్ను ఫైట్ చేయి అని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఎస్, ఎక్కడ వెళ్ళినా సరే జాన్ సీనా ఎక్కడ వెళ్ళినా సరే ఫ్యాన్స్ నుంచి ఒకటే క్వశ్చన్ వస్తుంది. అండ్ అది ఏంటంటే జాన్ సీనా నువ్వు 1 last time ఫైట్ చేస్తావా, ఫ్యాన్స్ కోసమైనా సరే ఒక 1 last time నువ్వు ఫైట్ చేస్తావా, ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిస్తావా అని ఈ టైప్లో జాన్ సీనాకి ఎక్కడ వెళ్ళినా సరే ఇదే క్వశ్చన్ అడుగుతారు. సో అందుకనే జాన్ సీనా ఏమని చెప్పిండు అంటే, రీసెంట్ జాన్ సీనానే చెప్పిండు, ఇది ఒక రూమర్ కాదు, ఇది ఒక అప్డేట్ కాదు, స్వయంగా మన జాన్ సీనాని చెప్పిండు. అండ్ జాన్ సీనా ఏమని చెప్పిండు అంటే, చూడండి నా ఏజ్ ఇప్పుడు 49 అండ్ నేను ఎంత ఫిజికల్గా ఎంత బెస్ట్ ఇవ్వాలో WWEకి అంత బెస్ట్ నేను ఆల్రెడీ ఇచ్చేసినాను. అంటే ఇక్కడ చాలా క్లియర్ ఆన్సర్ ఏంటంటే మన జాన్ సీనాది ఇప్పుడు ఏజ్ 49 అయిపోయింది, ఇప్పుడు నాకు ఫైట్ చేయాలని నాకు లేదు, అంటే నేను ఫిజికల్గా ఎంత బెస్ట్ ఇవ్వాలో WWEకి అంత బెస్ట్ నేను ఇచ్చేసినాను. అండ్ ఇప్పుడు నేను ఈ ఏజ్లో వచ్చి ఫైట్ చేస్తే నేను అంత బెస్ట్ ఇవ్వలేను. ఓకే, సో అందుకనే ఒక టైంలో మన జాన్ సీనా ఆన్సర్ ఏంటంటే, లేదు ఎంత చేయాలో అంత నేను చేసినాను WWE కోసం, ఏజ్ అయిపోయింది 49 ఏజ్, సో ఇక నేను ఫైట్ చేయను, నేను 1 last time ఇన్ రింగ్ యాక్షన్లో కనిపించను, ఫైట్ చేయనని జాన్ సీనా ఆన్సర్ ఇచ్చిండు బాస్. అండ్ ఇప్పుడు ఈ ఆన్సర్తో మేబీ కొంతమంది ఫ్యాన్స్కి ఆన్సర్ నచ్చదు అనుకుంటా. అరే ఏంది అంటే మేమేమో అంటే ఫ్యాన్స్ ఏమో జాన్ సీనాకి 1 last time ఇన్ రింగ్ యాక్షన్లో చూడాలనుకుంటున్నారు, కానీ జాన్ సీనా ఏంది నేను ఫైట్ చేయ అంటుండని ఈ టైప్లో కొంతమంది అనుకుంటారు. బట్ అలాంటి వాళ్ళకి సింపుల్ ఆన్సర్ ఏంటంటే, చూడండి మీరు ది డెడ్ మ్యాన్ ది అండర్టేకర్ లాస్ట్ మ్యాచెస్ మీరు చూసినారా?
అంటే మన అండర్టేకర్ లాస్ట్ మ్యాచెస్లో ఏమైంది, ఎన్ని బాచెస్ జరిగినాయి, అంతేందుకు గోల్డ్ బర్గ్వి మీరు లాస్ట్ మ్యాచ్ చూసినారా, ఏమైంది లాస్ట్ మ్యాచెస్లో. అంటే వీళ్ళు ఎంత కష్టపడి వీళ్ళు ఒక లెగసీ అంటే ఇలా అంటే ఒక మంచి పేరు సంపాదించినారో ఆ పేరు మొత్తము లాస్ట్ మూమెంట్లో ఖరాబ్ అయిపోతుంది. అందుకే అండర్టేకర్వి ఏమని చెప్పినంటే లేదు అంటే అంత మంచిగానే ఫైట్ చేయలేకపోతున్నాం, సో అందుకనే ఫైట్ చేసి వేస్ట్ అని ఒక టైప్లో రిటైర్మెంట్ తీసుకుండు. ఇప్పుడు అండర్టేకర్ లాంటి సూపర్ స్టార్స్కి ఏంటంటే వన్ లాస్ట్ టైం ఒక మంచి ఆఫర్ వస్తే వాళ్ళు వచ్చి ఏదో ఫైట్ చేసి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ జాన్ సీనా మాత్రం చాలా క్లియర్లీ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే లేదు, ఇప్పుడు నేను ఎంత బెస్ట్ ఇవ్వాలని ఇచ్చేస్తాను, ఇప్పుడు ఈ ఏజ్లో వచ్చి నేను కరెక్ట్గా ఫైట్ చేయలేదనుకో అయిపోతుంది కదా, ఒక్కొక్కసారి కొన్ని మిస్టేక్ అయిపోతుంది. ఒకవేళ ఇప్పుడు ఫ్యాన్స్ ఏంటంటే మిస్టేక్లని గుర్తుపెట్టుకుంటారు, కానీ వీళ్ళు ఎంత కష్టపడ్డారు, వీళ్ళు ఎంత చేసినారో, ఎంత పేరు సంపాదించినారు, ఎంత ఎంటర్టైన్ చేసినారో అదంతా సెకండ్స్లో మర్చిపోతారు. కానీ అదే బాచెస్కి మిస్టేక్లకి గుర్తుపెట్టుకుంటారు. సో అందుకని జాన్సన్ చాలా బాగా తెలుసు, అందుకే నేను ఫైట్ చేయ అని చెప్తుండు మన జాన్ సీనా. సో చూద్దాం బాస్, నేను ఎప్పుడు ఒకటే అంటాను, మన రెస్లింగ్ వరల్డ్లో నెవర్ సే నెవర్ ఉంటుంది, చెప్పలేము. వన్ లాస్ట్ టైం ఎప్పుడైనా అనిపించినప్పుడు మన జాన్ సీనాకి ఫైట్ చేద్దాం అనిపించినప్పుడు మేబీ మన జాన్ సీనా ఏమైనా ఫైట్ చేసడం కూడా లేదా జాన్సన్ చేయడం కూడా చెప్పలేము బాస్, నెవర్ సే నెవర్ అంటాను నేనైతే ఈ మ్యాటర్లో. సో ఇప్పుడు మీరేమంటారో ఒకసారి మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయస్. బాయ్.